Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు బోనీ కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జైపూర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఓపెనర్ జోస్ బట్లర్ 43 బంతుల్లో 59, లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ 12/3 కెరీర్లో బెస్ట్ ప్రదర్శన కనబరచడంతో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అంతకుముందు పార్థివ్ పటేల్ 41 బంతుల్లో 67 అర్ధశతకం బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా ఛేదనలో బట్లర్తో పాటు రాహుల్ త్రిపాఠి 23 బంతుల్లో 34 నాటౌట్ నిలకడగా ఆడటంతో రాజస్థాన్ 19.5 ఓవర్లలో 164/3తో విజయాన్ని అందుకుంది. తాజా సీజన్లో వరుసగా 3 ఓటముల తర్వాత రాజస్థాన్ గెలుపు రుచి చూడగా బెంగళూరు జట్టు వరుసగా 4వ ఓటమి చవిచూసింది. ఛేదనలో బట్లర్తో కలిసి కెప్టెన్ అజింక్య రహానే 20 బంతుల్లో 22, తొలి వికెట్కి 60 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకి శుభారంభం ఇవ్వగా మిడిల్ ఓవర్లలో స్టీవ్ స్మిత్ 31 బంతుల్లో 38, రాహుల్ త్రిపాఠి విలువైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఛేదన ఆరంభంలోనే బట్లర్ ఇచ్చిన క్యాచ్ని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ జారవిడచగా మిడిల్ ఓవర్లలో స్మిత్ క్యాచ్ను ఉమేష్ యాదవ్ నేలపాలు చేశాడు. ఆఖర్లో మళ్లీ రాహుల్ త్రిపాఠి క్యాచ్ను ఫీల్డర్ మొయిన్ అలీ కూడా వదిలేశాడు. ఈ క్యాచ్లన్నీ చేతుల్లో పడిన తత్తరపాటులో బెంగళూరు ఫీల్డర్లు వదిలేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రహానే బెంగళూరుని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 23, ఏబీ డివిలియర్స్ 9 బంతుల్లో 13, హిట్ మేయర్ 9 బంతుల్లో 1 మరోసారి పేలవ ఫామ్తో నిరాశపరిచారు. అయితే ఓపెనర్ పార్థివ్ పటేల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టోయినిస్ 28 బంతుల్లో 31 నాటౌట్ కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడి బెంగళూరు పరువు నిలిపారు. అర్ధశతకం తర్వాత జట్టు స్కోర్ 126 వద్ద పార్థివ్ పటేల్ అవుట్ అవ్వగా ఆఖర్లో మొయిన్ అలీ 9 బంతుల్లో 18తో కలిసి స్టోయినిస్ బ్యాట్ జులిపించడంతో బెంగళూరు చెప్పుకోదగిన స్కోర్ చేయగలిగింది. కోహ్లీ, ఏబీతో పాటు హిట్ మేయర్ వికెట్ పడగొట్టిన రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ 12/3తో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.